ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెనాలిలో వైకుంఠపురం క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండి కూడా భారీ సంఖ్యలో భక్తులు క్షేత్రానికి హాజరయ్యారు. ఉదయం 4:30 గంటలకు ఉత్తర ద్వారం గుండా కూడా స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా వైకుంఠపురం క్షేత్రం వద్ద కూడా పెద్ద ఎత్తున భక్తుల తాకిడి అనేది కూడా కనిపిస్తూ ఉంది. ఉదయం 4:30 గంటలకు స్వామివారు శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఉత్తర ద్వారం గుండా కూడా భక్తులకు దర్శనమిచ్చారు. 4:30 గంటలకు తొలి దర్శనం చేసుకున్నారు. ఈ పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకునేందుకు కూడా క్యూ లైన్లో అయితే వేచి ఉన్నారు. మనం చూడొచ్చు ఒకసారి దృశ్యాల్లో. ఇక్కడ పెద్ద ఎత్తున భారీ క్యూ లైన్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఉచిత దర్శనంతో పాటు ప్రత్యేకంగా డోనర్ పాస్ దర్శనంతో పాటు 150 రూపాయలు, అట్లాగే 300 రూపాయల ప్రత్యేక దర్శనం, ప్రవేశ దర్శనం కూడా కల్పించారు. పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఆలయానికి వచ్చారు. అర్ధరాత్రి నుంచే కూడా ఆలయం బయటే వేచి ఉండి ఉదయం 4:30 గంటలకు ఎంతో ముక్కోటి ఏకాదశి సందర్భంగా కూడా స్వామివారిని దర్శించుకోవాలని అనేక ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఆలయానికి అయితే తరలి వచ్చారు. పెద్ద ఎత్తున భక్తుల రద్దీ అనేది అయితే కనిపిస్తా ఉంది. ఆలయ సహాయ కమిషనర్ అనుపమ, అట్లాగే చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ చంద్రశేఖర్ నేతృత్వంలో కూడా ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. భారీ సంఖ్యలో కూడా భక్తులు ఆలయానికి తరలి వచ్చారు. పెద్ద ఎత్తున క్యూ లైన్లు మొత్తంగా కూడా కిటకిటలాడుతా కూడా కనిపిస్తా ఉన్నాయి. తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా క్యూ లైన్లో వేచి ఉండి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు కూడా వేచి ఉన్న పరిస్థితి ఉంది. దాదాపుగా కూడా గత ఏడాది 25,000 మంది వరకు భక్తులు ఉత్తర ద్వార దర్శనానికి వచ్చినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ సంవత్సరం 30,000 మందికి మించి భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లయితే ఆలయ అధికారులు చెప్తా ఉన్నారు. క్యూ లైన్లు, ఉచిత క్యూ లైన్లు మొత్తంగా కూడా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రత్యేకంగా భక్తులకు అంటే కొన్ని క్షేత్రాల్లో భక్తుల తొక్కిసలాట జరుగుతూ ఉంది. అపశృతి చోటు చేసుకుంటున్న నేపథ్యంలో కూడా గత 2-3 రోజుల నుంచి కూడా ఈ రోజుకి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. ఇప్పటికే సబ్ కలెక్టర్ సంజనా సింహ అధ్యక్షతన 2-3 రోజుల క్రితమే ప్రత్యేకంగా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించి అన్ని విభాగాలకు కూడా ప్రత్యేక సూచనలు అయితే చేశారు. ఈ రోజు కూడా ఉదయం నుంచి కూడా ప్రత్యేక పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. డిఎస్పీ జనార్దన్ రావు నేతృత్వంలో పోలీస్ సిబ్బంది మొత్తంగా కూడా ఇక్కడే మోహరించారు. అట్లాగే అన్ని స్టేషన్లకు సంబంధించిన సిఐలు ఇప్పుడు 1 టౌన్ సిఐ మల్లికార్జునరావు, అట్లాగే 2 టౌన్ సిఐ రామను నాయక్, 3 టౌన్ సిఐ సాంబశివరావు, అట్లాగే రూరల్ సిఐ నాయబ్ రసూల్ వీరందరూ కూడా పర్యవేక్షణలో కూడా బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ముందుగానే భక్తులను కంట్రోల్ చేసే విధంగా కూడా ప్రత్యేకంగా క్యూ లైన్ వాలంటీర్లను కూడా ఏర్పాటు చేశారు. వారందరికీ కూడా భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేశారు. స్వామివారి దర్శనం ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా చేసుకుని వెళ్లే విధంగా ఏర్పాట్లు చేసినట్టయితే అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా దర్శనానంతరం స్వామివారి మీరు చూడొచ్చు క్యూ లైన్లో వీడియో జర్నలిస్ట్ మనీ చిత్రీకరిస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. స్వామివారి క్యూ లైన్లు బారులు తీరిపోయి ఉన్నాయి. వైకుంఠపురం ప్రధాన ద్వారం బయట నుంచి వంతెన మీద నుంచి కూడా అటువైపు 4 లైన్ల ప్రధాన రహదారి మీదకు కూడా క్యూ లైన్లు కూడా విస్తరించి ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. క్యూ లైన్లు ఎంత భారీ క్యూ లైన్లు ఉన్నప్పటికీ కూడా భక్తులు ఎంతో ఓపికగా క్యూ లైన్లో వేచి ఉండి మరి స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్ళాలి అనే విధంగా కూడా క్యూ లైన్లో వేచి ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక క్యూ లైన్ ద్వారా లోపలికి వెళ్ళిన వారికి అక్కడ స్వామివారి దర్శనం ఉత్తర ద్వార దర్శనం చేయించడంతో పాటు ఉత్తర ద్వార గుండా కూడా దర్శనం చేసుకుంటారు. ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న తర్వాత లోపలికి గర్భాలయంలో స్వామివారిని దర్శనం చేసుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. అంటే 2 దర్శనాలు ఒకేసారి చేసుకునే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఇటువైపు కూడా చూసుకుంటే క్యూ లైన్లు చూసుకుంటే ఇటువైపు ముత్తంశెట్టి వాళ్ళ వైపు వరకు కూడా క్యూ లైన్లు కిటకిటలాడుతూ కూడా కనిపిస్తా ఉన్నాయి. ఇటువైపు 4 లైన్ల ప్రధాన రహదారి మీద వరకు కూడా క్యూ లైన్లు అనేవి కూడా విస్తరించి ఉన్నాయి. పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఆలయానికి తరలి వస్తున్నారు. ఉదయం నుంచే కూడా చిన్నపిల్లలు, వృద్ధులు సైతం కూడా ఆలయానికి తరలి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకునే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఉదయం 3 గంటల నుంచి ఆలయం వద్ద కూడా భక్తుల తాకిడి అనేది కూడా నెలకొన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రత్యేకంగా మీరు చూడొచ్చు 3 దర్శనాలు ఏర్పాటు చేశారు. ఉచిత దర్శనం, డోనర్ పాస్ దర్శనం, 150 రూపాయల దర్శనం, అట్లాగే 300 రూపాయల దర్శనం కూడా ఏర్పాటు చేశారు. 350 రూపాయల దర్శనానికి సంబంధించి ఇక్కడ ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేసి ఇక్కడే కూడా టోకెన్లు ఇచ్చి భక్తులందరినీ కూడా పంపించే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. ఉదయం నుంచి తెల్లవారుజామున 3 గంటల నుంచే ఆలయం వద్దకు చేరుకున్న భక్తులందరూ కూడా క్యూ లైన్లో వేచి ఉండి వారి
గేట్లు తీసిన తర్వాత కూడా ఒకసారి లోపలికి వెళ్లి దర్శనానికి చేసుకునే విధంగా కూడా వేచి ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఉదయం 4:30 గంటలకు మంత్రి నాదెండ్ల మనోహర్ స్వామివారిని తొలిగా దర్శనం చేసుకుంటారని చెప్పి అయితే అధికారులు చెప్పారు. అయితే అనుకోని కారణాల వల్ల కూడా నాదెండ్ల మనోహర్ వైకుంఠపురం రాక అనేది కూడా క్యాన్సిల్ చేసిన పరిస్థితి ఉంది. అత్యవసర పనుల మీద వెళ్లడం వల్ల నాదెండ్ల మనోహర్ రాలేకపోయారు. ఈ సందర్భంగా కూడా ఆలయ అధికారులే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఆలయ సహాయ కమిషనర్ అనుపమ, అట్లాగే చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ చంద్రశేఖర్ నేతృత్వంలో కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఉదయం 4:30 గంటలకు స్వామివారి తొలి దర్శనం అయితే ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా దర్శనం ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. వచ్చిన ప్రతి ఒక్కరికి దర్శనం ఏర్పాటు చేయించడంతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేసి మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కూడా చేసే విధంగా అయితే ఏర్పాట్లు చేసినట్లు సహాయ కమిషనర్ అనుపమ తెలియజేస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ మనీతో గోపిచంద్, ఎస్టీవీ, తెనాలి. తెనాలి వస్త్ర వ్యాపార రంగంలో అత్యంత క్వాలిటీతో 30 ఏళ్లుగా విశేష అనుభవం కలిగిన రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్ వారి 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలతో క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగల అదిరిపోయే స్పెషల్ ఆఫర్స్ ఇప్పుడు మీకోసం. 2 కొంటే 1 ఉచితం. బాయ్స్, జెంట్స్ మరియు లేడీస్ సెలక్షన్స్ లో కళ్ళు చెదిరే కలెక్షన్స్ మరియు ఆఫర్స్. త్వరపడండి, ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్, మెయిన్ రోడ్, తెనాలి. సెల్ నంబర్ 9704260669. శశి స్వీట్స్ మరియు కేక్స్ మేళా గత 3 దశాబ్దాలుగా కేక్స్ మేళాను నిర్వహిస్తూ తెనాలి మరియు పరిసర ప్రాంత ప్రజలను అలరిస్తున్న శశి డెలిషియస్ వారి స్వీట్స్ మరియు కేక్స్ మేళా డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల్లో వివిధ రకాల వందలాది మోడల్స్ తో అలరించనున్న కేక్స్ మేళాను సందర్శించండి. నంబర్ 9335589999. శశి గ్రూప్స్ వారి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు.